రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా ఈరోజు మనం జంటసాల పద్ధతిలో మొక్కజొన్న సాగు విధానం, అలాగే మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, వీటిలో మనకు ఎరువుల యాజమాన్యము, వీటి నీటి యాజమాన్యము, అలాగే మనం ఈ జంటసాల పద్ధతుల ద్వారా మనకు ఎటువంటి లాభాలు ఉన్నాయి, అలాగే మనం ఈ జంటసాల పద్ధతిలో మనకు ఎకరాకు 50 క్వింటాలు ఎలా సాధించాలి అనేది మన పూర్తి సమాచారం తెలుపుతానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి అందరూ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మీకు మీలాంటి మొక్కజొన్న రైతులకు వీడియోని రికమెండ్ చేస్తుందండి. దయచేసి అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు జంటసాల పద్ధతిలో మొక్కజొన్న సాగు, ముఖ్యంగా ఈరోజు మనం ఈ జంటసాల పద్ధతి అనేది మనకు ఒక 6 నుంచి 8 సంవత్సరాల నుంచి మనకు వాడుకలో ఉందండి. ముఖ్యంగా ఈ జంటసాల పద్ధతులు నాటడం వల్ల మనకు సాధారణ పద్ధతిలో 30 క్వింటాలు మనకు రావడం చాలా కష్టం. అలాగే ఈ జంటసాల పద్ధతులు అయితే మనకు ఎక్కువగా దిగుబడి రావడానికి, అలాగే 50 నుంచి 55 క్వింటాల వరకు రావడానికి ఆస్కారం ఉంది. కావున దయచేసి రైతులు ఈ జంటసాల పద్ధతిని మీరు అవలంబించాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు మనం ఆధునిక పద్ధతుల ద్వారా, అలాగే కొత్త పద్ధతులను మనము అవలంబించాలి. ఎందుకంటే ముందు సాధారణ పద్ధతుల్లో మనకు ముఖ్యంగా గమనించినట్లయితే 33,000 మొక్కలు అవసరమవుతాయి మనకు ఎకరాకు. ఈ జంటసాల పద్ధతులు అయితే 33,000 కంటే ఎక్కువగా మొక్కలు కాబడతాయి. అలాగే మొక్కలు అనేది అధిక సాంద్రత కలిగి ఉంటాయి. అధిక సాంద్రత అంటే ఎక్కువ మొక్కలు ఉంటాయి కాబట్టి మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ల్యాండ్ మేనేజ్మెంట్ అంటే మొట్టమొదటిగా ఈ దుక్కిలోకి మనము 3 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లేసిన తర్వాత మనకు ఆ చెత్త చెదారం కానీ, వరి తర్వాత పెట్టే పంట మార్పిల్లో, వరి తర్వాత పెట్టే మొక్కజొన్నలో అయితే వరిగానాల్లో చల్లినట్లయితే మనకు సూపర్కు మనకంతా కుళ్ళి గడ్డి అనేది మనకి మొక్కకు బాగా మంచి ఎరువుగా తయారవుతుంది. 3 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరాకు చల్లేసిన తర్వాత మనం జంటసాల పద్ధతిలో మనకు నాటుకోవాలి మొక్కలు అనేది. మొక్కల స్పేసింగ్ మనం ఎంత ఉండాలి, ముఖ్యంగా మనకు 2 జంటల చాళ్ళ మధ్య మనకు 70 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే జంట మొక్కల మధ్య దూరం వచ్చి 20 సెంటీమీటర్లు ఉండాలా. అంటే మనకు 2 జంటల చాళ్ళ మధ్య మనకు 70 సెంటీమీటర్లు దూరం ఉండాలా. అలాగే మనకు జంటల మొక్కల మధ్య స్పేసింగ్ వచ్చి 20 సెంటీమీటర్లు ఉండాలా. ఎకరాకు మనకు 10 నుంచి 12 కేజీలు విత్తనం సరిపోతుందండి. సాధారణ పద్ధతిలో అయితే 4 నుంచి 6 కేజీలు మనకి ఎకరాకు సరిపోతుంది. అంటే 6 నుంచి 8 కేజీలు సరిపోతుంది. కానీ మనకు ఈ జంటసాల పద్ధతిలో 10 నుంచి 12 కేజీల వరకు విత్తనము సరిపోతుందండి. ముఖ్యంగా ఈ జంటసాల పద్ధతిలో అయితే మనకు 50 క్వింటాలు పక్కా వస్తుందండి. ఎందుకంటే మనకు ఎక్కువ మొక్కలు పడతాయి, అలాగే మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జంటసాల పద్ధతిలో తక్కువ నీటి వినియోగం ఉంటుంది, అలాగే అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. దుక్కిలోకి మనం పెట్టే ముందర ఒక మూట డిఏపి వేసుకోవాలా. డిఏపి వేసుకుంటే మనకు మొక్క అనేది మనకు బాగా అభివృద్ధిగా పెరిగి మనకు మొక్క నిర్దిష్ట స్థాయిలో పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మనకు అడ్వాన్స్గా మనం విత్తిన అడ్వాన్స్ గడ్డి మందులు గమనిస్తే అట్రాజిన్ మనం స్ప్రే చేసుకుంటే మన గడ్డి ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్గా మనకు పనిచేస్తుంది. అలాగే మనకు మొక్క అనేది ఎదిగినప్పుడు మనకు మొక్క ఎదగడానికి మనకు 10 రోజులకు మనకు మొక్క అనేది బయటకు వచ్చేస్తుందండి. మనకు 15 రోజులు 20 రోజులకు మనకు పైరు అయిన తర్వాత మొట్టమొదటిగా మనకు వీటిలో వచ్చే కత్తెర పురుగు కానీ, మొవ్వు పురుగు కానీ, కంకి పురుగు కానీ, ఈ కత్తెర పురుగు ఇవన్నీ మనకు ముందుగానే మనం అడ్వాన్స్గానే దీన్ని కంట్రోల్ చేసుకోవాలా. అందుకే మొదటి స్ప్రేలో మనకు బావిస్టన్ పొడి 1 గ్రామ్ పర్ లీటరు, అలాగే కొరాజెన్ 60 ml లేదా 80 ml ఎకరాకు, అలాగే దాంట్లోకి ల్యాండా 0.5 to 1 ml కాంబినేషన్తో కలిపి స్ప్రే చేసుకుంటే మొవ్వుతులు పురుగు కానీ, అలాగే కంకి తినే పురుగు కానీ, అలాగే కత్తెర పురుగు కూడా పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే ఈ 20 రోజుల లోపల మనం ఎటువంటి గడ్డి మందులు స్ప్రే చేసుకోవాలి. 15 నుంచి 20 రోజుల లోపల మనకు క్యాలరీస్ ఎక్స్ట్రా కానీ, టింజర్ కానీ, ఎఫ్ఎంసి గిలార్డో కానీ మనం 10 ట్యాంకులు చొప్పున ఎకరాకు కలిపి స్ప్రే చేసుకుంటే పూర్తిగా మనము గడ్డిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఈ జంటసాల పద్ధతిలో మనకు
సాధారణ పద్ధతితో పోల్చుకుంటే 5 నుంచి 10 క్వింటాలు ఎగస్ట్రానే ఉంటాయండి. కావున మనకి ఎక్కువ మొక్కలు పడతాయి కాబట్టి మనకు ఇంకొకటండి దీంట్లో బెనిఫిట్ ఏమంటే మనకు నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. అలాగే ఇది డ్రిప్పుకు పెట్టినట్లయితే జంటసాల పద్ధతి మనం ఎక్కువ దిగుబడి ఆర్జించవచ్చండి. ముఖ్యంగా ఈ డ్రిప్పుకు పెట్టినట్లయితే 50 క్వింటాల అబోవ్‌నే మనం పండించవచ్చండి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే. డ్రిప్పుకైతే మనకు జంటసాల పద్ధతి అనువుగా ఉంటుంది. అలాగే మనకు సాలుకు కూడా బాగుంటుంది. బట్ డ్రిప్పుకేస్తే మనకు మీకు ఇంకోటండి డ్రిప్పుకు పెట్టినట్లయితే మనం ఒక సాలుకు వాటర్ వదిలినట్లయితే మనకు ఇంకో సాలు కూడా తడవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఈ అధిక మొక్కలు బాగా అంటే ఎక్కువ మొక్కలు పడతాయండి ఈ జంటసాల పద్ధతిలో. ఈ పద్ధతిలో మనం గమనించినట్లయితే మనకు సూర్యరశ్మి గాలి వెలుతురు బాగా పడతాయండి. దాని ద్వారా మనకు కలుపు మొక్కలు ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఈ జంటసాల పద్ధతిలో ముఖ్యంగా గమనించినట్లయితే తక్కువ నీటి వినియోగం ఉంటుందండి. అలాగే దీనికి 3 లాభాలు ఉన్నాయండి ఈ జంటసాల పద్ధతుల వల్ల. ఎందుకంటే కంకులు బాగా వస్తాయి. ఎందుకంటే మొక్కల ఉధృతి అంటే అధిక సాంద్రతలో నాటింటాం కాబట్టి మనకు అధిక కంకులు వస్తాయి. అలాగే ఒకసారికి నీళ్లు పెడితే మనకు 2 సార్లు మొక్కలు నీళ్లు తీసుకుంటాయండి. అలాగే ఈ జంటసాల పద్ధతిలో మనకు వేసిన ఎరువులు ఎఫిషియెంట్గా అంటే మనకు వేసిన ఎరువును మనకు ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా తీసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఈ మొక్కలు సాంద్రత ఎక్కువగా ఉంటుంది కావున మనకు గడ్డి రాకుండా కూడా మనకు ఉంటుందండి. ముఖ్యంగా ఈ జంటసాల పద్ధతిలో ముఖ్యంగా మనకు మే నుంచి జూన్ వరకు విత్తుకుంటారు. రాయలసీమ ప్రాంతాల్లో అయితే మనకు అక్టోబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకుంటారండి ఈ జంటసాల పద్ధతిలో. మన అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కూడా జనవరి వరకు మనకు కూడా సాగు చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ జంటసాల పద్ధతిలో ముఖ్యంగా గమనించినట్లయితే మనకు దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 20 నుంచి 25 రోజుల టైంలో మనకు ఒక ఎకరా మనకి 20 రోజులకు మనకు 55 కేజీల యూరియా సరిపోతుందండి. మనకు ఎక్కువ మొక్కలు ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ మోతాదులో వేయాల్సి వస్తుంది. 55 కేజీలు యూరియా ఎకరాకు మనం వేసుకోవాలి. అలాగే మనం డ్రిప్పుకు పెట్టినట్లయితే యూరియాని మన డ్రిప్లో కరిగించి మనం వదులుకోవాలండి. 200 లీటర్లో మనకు 15 లేదా 20 కేజీలు కరగబెట్టేసి మనం డ్రిప్లో వదులుకోవచ్చు. అలాగే మనకు 40 నుంచి 50 రోజుల టైంలో మళ్ళా కూడా మనము రెండోసారి యూరియా వేసుకోవాలండి. మనం 55 కేజీలు చొప్పున యూరియాని మనం డ్రిప్లో కానీ డ్రిప్లో పెట్టే వాళ్ళు డ్రిప్లో వదులుకోవచ్చు, లేదా మనం ఫర్టిలైజర్లో పెట్టచ్చండి. అలాగే తర్వాత మనకు 60 నుంచి 65 రోజుల టైంలో ముఖ్యంగా గమనించినట్లయితే అప్పుడు మన కత్తెర పురుగు అనేది ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ టైంలో మనకు 40-45 రోజుల టైంలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మనకు సుడిలోకి మనం ఫటేరా గుళికలు వేసుకున్నట్లయితే మనం కత్తెర పురుగును పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే మనకు 60 రోజుల టైంలో 30 కేజీల యూరియా లేకి మనకు 50 కేజీల యూరియా లేకి 30 కేజీల పొటాషియం కలిపి మనం మొక్క దగ్గర పెట్టుకోవాలి. లేకుంటే డ్రిప్పుకు పెట్టినట్లయితే మహాలాభం ఎకరాకు 3 నుంచి 6 కేజీల చొప్పున మనం వదులుకోవాలి. వదులుకున్నట్లయితే మన కంకులు అధిక దిగుబడితో అలాగే అధిక సైజు రావడానికి ఈ జంటసాల పద్ధతిలో మనకు అధిక దిగుబడి సాధించడానికి మనము ఆస్కారంగా ఉంటుంది. అలాగే మీ మొక్కజొన్న రైతులు జంటసాల పద్ధతిలో సాగు చేసిన వాళ్ళు డ్రిప్పు ద్వారా సాగు చేసిన వాళ్ళు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మొక్కజొన్నలో నన్ను అడగవచ్చండి. మీరు కామెంట్లో అడగండి. నేను ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కూడా నేను చెప్పాను. అలాగే వాటర్ మేనేజ్మెంట్ ముఖ్యంగా ఈ నీటి యాజమాన్యానికి వచ్చినట్లయితే నీరు అనేది మనం బాగా పెట్టాలండి. మనకు 30 రోజుల లోపల లేత పైరుకు మనకు తక్కువ నీళ్ళు పెట్టుకోవాలి. తడి ఇచ్చినట్లుగా వేయాలి 30 నుంచి 40 రోజుల లోపల పైరుకు. అలాగే మనకు పూతకు ముందు అలాగే పూత దశలో అలాగే గింజలు పాలు పోసుకునే దశలో మనం నీళ్లు పెట్టడం చాలా అవసరం అండి. ఆ స్టేజ్లో మనం నీళ్ళు ఎంత బాగా ఇస్తే మనకు కంకులు కూడా మనకు అంత బాగా రావడానికి అలాగే కంకి దిగుబడి రావడానికి ఎక్కువగా ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో వచ్చే చెప్పాను కదండి, రసం పీల్చే పురుగులు వస్తాయి. అలాగే కత్తెర పురుగు, కాండం తొలచే పురుగు, మొవ్వు తినే పురుగు, అలాగే కంకి తినే పురుగు, కండె పురుగు అంటారు కదండి. అది నేను ఫస్ట్లోనే చెప్పాను కదండి. ఫస్ట్ స్ప్రేలో కొరాజిన్, ల్యాండా, బావిస్టన్ పొడి కాంబినేషన్తో. సెకండ్ వచ్చి మనం పురుగు ఉంటే స్ప్రే చేసుకోవాలి. లేకుంటే ఫటేరా గుళిక, ఇప్పుడు పైరు ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఫటేరా గుళిక 10 షేర్ల ఇసుకలో 4 కేజీలు ఫటేరా కలిపేసి మనం సుడిలోకి వేసుకోవడం వల్ల కత్తెర పురుగును పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే వీటిలో వచ్చే తెగులకు వచ్చేసి వీటిలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే న్యూట్రియన్ డెఫిషియన్సీకి వచ్చినట్లయితే మనకి 25 నుంచి 20 రోజుల వరకు ఫాస్ఫరస్ లోపం అనేది కనపడుతుందండి. అందుకే ఒక ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసేటప్పుడు
1260 5 గ్రామ్ పర్ లీటర్ లేదా 1919 అంటే 319 10 గ్రాముల లీటర్ నీటికి మనం కలిపి స్ప్రే చేసుకుంటే మనం వీటిలో వచ్చే మనకు ఫాస్ఫరస్ డెఫిషియన్సీని ఫాస్ఫరస్ లోపాన్ని మనం పూర్తిగా నివారించుకోవచ్చు ఈ జంటసాల పద్ధతిలో. అలాగే జంటసాల పద్ధతిలో మనం ఎక్కువ విత్తనం సరిపోతుంది, ఎక్కువ విత్తనం కాబడుతుందండి, 10 నుంచి 12 కేజీల వరకు కాబడుతుంది. కావున అలాగే వీటి మొక్కలు కూడా ఎక్కువగా ఉంటాయి కావున అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణ పద్ధతిలో మనకు 30 నుంచి 30 క్వింటాలు రావడానికి చాలా కష్టం. కానీ ఈ జంటసాల పద్ధతిలో అయితే మనకు ఎకరాకు మనకు 50 క్వింటాల వరకు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే వీటిలో వచ్చే ముఖ్యంగా కంకి మనం పాలు పోసుకున్న దశలో సరైన యాజమాన్యం పాటించాలి. వాటర్ బాగా పెట్టాలి. పొటాష్ ఎరువులు వేసిన వెంటనే మనం నీరు పెట్టాలి. ఇంకోటండి, పొటాష్ అంటే ఏ పొటాష్ వేసుకోవాలని అడుగుతున్నారు చాలామంది రైతులు ఫోన్ చేసి. బయో పొటాష్ వేసుకోవడం వల్ల మనకు మొక్కకి ఎఫెక్ట్గా ఉంటుంది. అలాగే భూమిలో తొందరగా కరుగుతుంది. అలాగే కంకి కూడా సైజు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ రెడ్ పొటాష్ ఎరువులు వాడడం వల్ల దాంట్లో క్లోరైడ్ అనే వల్ల ఇది సాయిల్లో కరగదండి. అది సామాన్యంగా 40 రోజులు పడుతుంది సాయిల్లో కరగడానికి. అలాగే మనకు భూమి కూడా మనకు నాశనం అవుతుందండి. అందుకే యూరియాలోకి 55 కేజీల యూరియాలోకి 30 కేజీల పొటాష్ రూపాయలు కలిపి మొక్కల దగ్గర మొదల్లో మనకు వేర్లు ఉంటాయి కదండి, ఆ టైంలో అక్కడ పెట్టేసి మనము నీళ్ళు ఇవ్వాలి సాలుకు పెట్టిన వాళ్ళైతే. అలాగే మనకి డ్రిప్ పెట్టిన వాళ్ళైతే మహాలాబు, అలాగే దాని కాంబినేషన్తో చెప్పాను కదండి. మహాలాబ్లో మనకు మెగ్నీషియం ఆక్సైడ్, పొటాషియం ఉంటుంది కాబట్టి, పొటాషియం సైనైట్ ఉంటుంది కాబట్టి మనం పూర్తిగా మనకు కంకి సైజును అలాగే కండే మన గింజలు పూర్తిగా ఔటం రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఈ జంటసాల పద్ధతి మనకు ప్రస్తుతం హైబ్రిడ్ రకాలతో మనం అధిక దిగుబడిని సాధించవచ్చండి. అందుకేనండి ప్రతి ఒక్క రైతుకు మనం కొత్త టెక్నాలజీతో మొక్కజొన్న సాగు చేయాలి. ఎందుకంటే మనకు మార్కెట్లో మనం ఒక మధ్యతరగతి రైతు కానీ సన్నకారు రైతులు కానీ మొక్కజొన్న సాగు చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో మనము పంటను పండించు. అందుకే జంటసాల పద్ధతులు అవలంబిస్తే మనకి ఎకరాకి 50 క్వింటాల వరకు మనం రావడానికి ఆస్కారంగా ఉంటుంది. దయచేసి అందరూ మన మొక్కజొన్న రైతులు జంటసాల పద్ధతులు సాగు చేయడానికి మొక్కు చూపండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా ఇంకొకటండి, వీటిలో జింక్ లోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకే మనం దుక్కిలోకే వేసుకోవచ్చు. దుక్కిలోకి మనకు 20 కేజీలు మనము ఒకవేళ పశువుల ఎరువైనా వేసుకోవచ్చండి. నేను చెప్పలేదు, వేసుకోవచ్చు. 5 నుంచి 10 టన్నుల వరకు వేసుకోవచ్చు మనకి ఎకరాకు. దాంట్లోకి జింక్ సల్ఫేట్ 20 కేజీలు మనము చల్లేసినట్లయితే ఎకరాకు మన జింక్ లోపాన్ని కూడా పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే మీ జంటసాల పద్ధతిలో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లో అడగండి. అలాగే మీ మొక్కజొన్న రైతులకు ఎటువంటి సందేహాలున్నా మీరు ఇంకొకటండి, ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. తక్కువ పెట్టుబడితోనే మనం అధిక దిగుబడి సాధించాలి. ఎందుకంటే ఈ జంటసాల పద్ధతి అనేది ప్రస్తుతం ప్రతి రైతు తెలుసుకోవాలండి. ఈ పద్ధతి అనేది చాలామంది సాలుకి వ్యవసాయం చేస్తున్న సాలుకు నాటుకొని, కానీ ఈ జంటసాల పద్ధతిని ఒకసారి నాటండి. ఎందుకంటే ఇది అధిక మొక్కలు పడతాయి. అలాగే మనకు జంటసాల మధ్య మనకు 60 సెంటీమీటర్లు, మొక్క జంటల మధ్య 20 సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి మొక్కకు గాలి, సూర్య వెలుతురు బాగా అందుతుంది. అలాగే ఈ అధిక మొక్కలు ఉండడం వల్ల మనకు కలుపు కూడా మనకు సమస్య అనేది తక్కువగా ఉంటుంది. దయచేసి రైతులు జంటసాల పద్ధతిని సాగు చేయడానికి ఆస్కారంగా ఉండాలి. ఎందుకంటే మనం జంటసాల పద్ధతిలో మనం సాగు చేయడం వల్ల మనకు అధిక దిగుబడి వస్తుంది. అలాగే సాధారణ పద్ధతితో పోల్చుకుంటే జంటసాల పద్ధతి అనేది నీటి వినియోగం తక్కువ. మనం వేసిన ఫర్టిలైజర్ కూడా మనకు ఎఫెక్టివ్గా అంటే బాగా పనిచేయడానికి, అలాగే మొక్కలు కూడా బాగా తొందరగా తీసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ జంటసాల పద్ధతిలో నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ డ్రిప్ పద్ధతిలో అయితే ఈ జంటసాల పద్ధతిలో అధిక దిగుబడులు సాధించవచ్చండి. ఈ డ్రిప్కు పెట్టిన వాళ్ళు దయచేసి మీరు చాలామంది మొక్కజొన్న రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మీకు మొక్కజొన్నలో ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లో తెలియజేయండి. మీకు నేను కామెంట్లో చెప్తాను. అలాగే మీకు వచ్చే వీడియోలో మనం బయాలజికల్ మెథడ్స్ అంటే సాధారణ పద్ధతిలో మనం వీటిలో కత్తెర పురుగుని ఎలా నియంత్రించాలి అనే అంశాలపై నేను పూర్తిగా చెప్తానండి. అలాగే ఆర్గానిక్గా మనం మొక్కజొన్న ఎలా పెంచుకోవాలనేది వచ్చే వీడియోలో వస్తుందనే మ్యాటరు. ఈ జంటసాల పద్ధతి అనేది మనకు ముఖ్యంగా మార్కెట్లో మంచి, అలాగే సాధారణ ప్రాంతాల్లో మనకు అధిక దిగుబడి సాధడానికి, అలాగే అధిక ఆదాయాన్ని పొందడానికి జంటసాల పద్ధతి అనేది మనకు రైతులకు తెలియాల్సి చాలా ఉంది. దయచేసి రైతులు జంటసాల పద్ధతిలో సాగు చేయడానికే మీరు మగ్గు చూపాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టివ్గా ఉంటుందండి.
నేను ఇంకా కొత్త విషయాలు తెలుసుకొని మనకు రైతులకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అలాగే మీకు ఈ మొక్కజొన్నలో వివిధ రకాల తెగుళ్ళు కానీ, అలాగే నీటి యాజమాన్య పద్ధతులు కానీ, అలాగే ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ మీకు ఎటువంటి సందేహాలున్నా నన్ను అడగవచ్చు. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా ఈ పంట గురించే కాదండి, అన్ని రకాల పంటల గురించి కూడా నేను మీకు చెప్తాను. అలాగే మీకు వీడియోని మీరు మన తోటి రైతులకు జంటసాల సాగు చేసే మన రైతులకు మీరు వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, రైతు సోదరులందరికీ థ్యాంక్ యూ.